సింహాసనంలా ఉన్న ఎర్రటి సోఫాలో సుఖంగా కూర్చున్నాను. దర్జాగా కూర్చొని వెండి కప్పుతో కాఫీ తాగుతూ మహారాణిలా కూర్చున్నాను. నా పక్క సోఫాలో కూర్చున్నారు మా శ్రీవారు పిల్లలు. నాకు పొగడ్తలు గిట్టవు అని ఎన్నిసార్లు చెప్పినా వినరు. నీలాంటి భార్య దొరకడం నా పూర్వజన్మ సుకృతం అంటూ మా ఆయన, నీ వంటి తల్లి కడుపున జన్మించడం మా అదృష్టం అంటూ పిల్లలు ఒకటే గోల చేసేస్తున్నారు. అమ్మగారు అంటూ వచ్చింది మా పని మనిషి. కలకలలాడిపోతూ నవ్వుతూ ప్రసన్నంగా ఉంది మొహం. చిటికెలో పని ముగించింది. ఇక వెళ్ళు అన్నా వినలేదు. ఇప్పుడే వెళ్ళి ఏం చేస్తాను, ఇంకేమైనా పని చెప్పండి అంటూ కాళ్ళ వేళ్ళ పడితే దయ తలచి బియ్యం పప్పులు బాగు చేయించాను. ఇంకా పని చెప్పు అని ప్రాణం తీస్తుంటే కసిరి పంపించేశాను. అంతలోనే వచ్చాడు మా టైలర్. నాకు ఆశ్చర్యం వేసింది. గురువారం నాడు ఇస్తానన్నాడు బట్టలు. ఇవాళ ఇంకా మంగళవారమే. ఆ మాటే అడిగాను. వినయంగా నవ్వాడు. ముందు జాగ్రత్త కోసం అలా చెప్తాం, పనైపోయింది. పట్టుకొచ్చాను, సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి అన్నాడు. వేసుకొని చూశాను. బ్రహ్మాండంగా కుదిరాయి. ఆ మాటే చెప్తే ఆనందించి డబ్బు తీసుకొని నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. స్నానం ముగించాను. నాకేం చింత పనేం లేదు. అందుకే దర్జాగా కారపూస తింటూ టీవీ ముందు కూర్చున్నాను. వీపు మీద పడిల్మని తగిలింది. అదిరిపడి లేచాను. ఏమిటా మొద్దు నిద్ర, బెల్ మోగుతుంటే వినిపించలేదు అని విసుక్కున్నారు ఆయన. చెవులు చిల్లులు పడేలా మోగుతుంది కాలింగ్ బెల్. నిద్రమత్తు వదిలింది. ఆదరా బాదరాగా లేచి వంటింట్లోకి పరిగెత్తి గిన్నె తీసుకుని తలుపు తెరిచాను. ఎదురుగా పాలవాడు దుమదుమలాడిపోతున్నాడు. ఎంతసేపమ్మా, ఎంతకీ బయటికి రారేం? మీ ఒక్క ఇల్లేనా నాకు? ఆలస్యం అయితే అందరూ నన్ను దుమ్మెత్తి పోస్తారు. ఇంటింటి ముందర ఇలా పడిగాడ్పులు పడాలంటే నా వల్ల కాదు. రేపటి నుంచి కాలింగ్ బెల్ ఒకేసారి కొడతాను. తలుపు తీస్తే సరే, లేదంటే నా దోవన నేను పోతాను. మళ్ళీ నన్ను అనకండి అన్నాడు. ఏమైనా అంటే పౌరుషం పొడుచుకు వస్తుంది. ఎదురు సమాధానం చెప్తాడు. ఉసూరుమనిపించింది నాకు. పొద్దునే మంగళవాయిద్యం వింటే రోజంతా మంగళప్రదంగా గడుస్తుంది అనేది మా అమ్మమ్మ. మంగళవాయిద్యం లేకపోతే పీడ పోయింది. అదేమి కర్మో. నిద్రలేస్తూనే చీవాట్లతో మొదలవుతుంది నా దినచర్య. పాలు తీసుకొని వంటింట్లోకి వెళ్ళి నడుం బిగించి రంగంలోకి దిగాను. హాల్లో నుంచి 100 కుక్కలు 1000 గాడిదలు ఒకేసారి అరిచిన శబ్దం వచ్చింది. పిల్లలు లేచారు. సౌండ్ సిస్టంలో హై వాల్యూమ్తో వెస్టర్న్ మ్యూజిక్ పెడుతున్నాడు పుత్రుడు. టీవీ తారాస్థాయిలో పెట్టుకుంది పుత్రిక. ఇద్దరిని కసిరి కాస్త సౌండ్ తగ్గించేలా చేశాను. పేపర్ వచ్చిందా అంటూ బెడ్రూమ్లో నుంచి కేక వినిపించింది. వాకిట్లోకి పరిగెత్తాను. ఏడుపొచ్చినంత పని అయ్యింది. యథాప్రకారం తడి నేల మీద పడి ఉంది న్యూస్ పేపర్. మా పని మనిషి తెల్లారగానే వచ్చి వాకిలి కడిగి ముగ్గి వేసి వెళ్ళిపోతుంది. అదలాగా వెళ్ళగానే పేపర్ వాడు వస్తాడు. సైకిల్ దిగకుండానే పేపర్ విసిరేసి వెళ్ళిపోతాడు. ఆ పేపర్ కాస్త గాలిపటంలో ఎగురుకుంటూ వచ్చి తడి నేల మీద పడుతుంది. అలా విసరకు నాయన, గోడ మీద పెట్టు అని 1,00,000 సార్లు బతిమాలుకున్నా. నాకెలా కుదురుతుంది? ప్రతి ఇంటి ముందు సైకిల్ దిగి స్టాండ్ వేసి పేపర్ పడేయాలంటే బోలెడంత టైం వేస్ట్ నాకు. మీకు ఇబ్బందిగా ఉంటే నేనొచ్చే టైంకి వాకిట్లో నిలబడితే విసరకుండానే పట్టుకోండి అని సమాధానం చెప్తాడు. తడి పేపర్ తీసుకెళ్ళి ఇస్త్రీ పెట్టే ప్లగ్ పెట్టి జాగ్రత్తగా ఇస్త్రీ చేశాను. తడిపోయి పిల్లపిల్లలాడింది పేపరు. వరుస క్రమంలో మడత పెట్టి తీసుకెళ్ళి ఆయనకు అందించాను. వంటింట్లోకి వెళ్ళి కాఫీ, టిఫిన్లు తయారు చేశాను. అందరినీ డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలిచాను. ఇడ్లీ, పచ్చడి చూసి మా పిల్లలు మొహాలు ముడుచుకున్నారు. అది మా ఇంట్లో అలవాటే. ఇడ్లీ, దోశ, ఉప్మా వగైరాలు చేస్తే పిల్లలకు నచ్చదు. ఏమిటమ్మా ఈ పురాతనం వంటలు అని సనుగుతారు. వాళ్ళకి బ్రెడ్, బటర్, నూడిల్స్, కట్లెట్స్ కావాలి. పోనీ అని చేస్తే ఆయనకు చిరాకు. ఏమిటో లండన్లో పుట్టి ఫారెన్లో పెరిగినట్టు కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ నువ్వును అంటారు. అందరికీ ఆనందం కలిగించాలంటే 2 రకాలు చేయాలి. పోనీ నేను కింద మీద పడి చేయాలనుకున్న బడ్జెట్ అంగీకరించదు. అందుకని వంతుల వారీగా అక్షింతలు వేయించుకుంటూ ఉంటాను. టిఫిన్లు ముగించి ఎవరితోనో వాళ్ళు వెళ్ళారు. అంతలోనే వచ్చింది మా పని మనిషి. ఏమిటమ్మా, గిన్నెలు ఇంకా బయట వెయ్యలేదు అని నిలదీసింది. ఆవిడ గారు వచ్చేసరికి గిన్నెలు బయట పడేసి వాటి నిండా నీళ్లు పోసి ఉంచాలి. లేకపోతే కడిగిన గిన్నెల్లో
నిన్నటి కూర మొన్నటి కూర భద్రంగా ఉంటాయి. అదేమంటే గిన్నెలు ఎండిపోయాయి, నేనేం చేయను అని ఎదురు ప్రశ్న వేస్తుంది. హడావిడిలో గిన్నెలు బయట పెట్టడం మర్చిపోయాను. గిన్నెలో నీళ్లు పోసి పెట్టండి, ఈలోగా ఇల్లు చిమ్మి బట్టలు ఉతుకుతాను. చీపురు తీసుకెళ్లి హాల్లోకి వెళ్ళింది. పిల్లలు టీవీ ఆపలేదు. ఏదో సినిమా వస్తోంది. కురుక్షేత్ర మహాసంగ్రామంలో అశ్వత్థామ హతః అనే మాట ధర్మరాజు నోట విన్న ద్రోణాచార్యుడు ఒక్క క్షణం ఆగి అస్త్రసన్యాసం చేశాడేమో గాని మా పని మనిషి ఆ మాత్రం ఆలస్యం కూడా చెయ్యదు. సినిమా గాని సినిమా పాటలు గాని చూసిందో టకామని అస్త్రసన్యాసం చేసేస్తుంది. చీపురు అవతల పడేసి టీవీ ముందు కూర్చుంది. ఉసూరుమనిపించింది నా ప్రాణం. అసలైన వేళాపాళా లేకుండా దినమస్తమానం సినిమాలు వెయ్యాలనే ఆలోచన ఎవరికి వచ్చిందో గాని వాడిని గుండేసి కాల్చాలి. గంటసేపు నిరాటంకంగా సినిమా చూసి ఒళ్ళు విరుచుకుంటూ లేచింది. గడియారం చూసి కెవ్వుమంది. అయ్య బాబోయ్, ఆలస్యం అయిపోయింది, మళ్ళీ కేరేజీలు తీసుకెళ్ళాలి అంటూ అదరాబదరాగా 2 నిమిషాల్లో అంట్లు తోమేసింది. బట్టలు సబ్బులో ముంచి ఈ పూటకి మీరు జాడించుకోండి అని అంది. ఏమైనా అంటే బట్టల మూట అలా ఉంచి నన్ను జాడించేస్తుంది. ఇసురోమని బట్టలు ఉతికి స్నానం చేసి తయారై తలుపు తాళం పెట్టి బయలుదేరాను. బోలెడు పనులున్నాయి. కరెంటు బిల్లు కట్టి బ్యాంకుకి వెళ్ళి కూరలు కొనుక్కొని టైలర్ దగ్గరకు వెళ్ళాను. ఆ టైలర్ మా ఏరియాలో బాగా పేరున్నవాడు. షాపు కిటకిటలాడుతూ ఉంటుంది. బట్టలు బాగానే కుడతాడు. కానీ మీ లెక్కేమిటి అన్నట్టు ఉంటాడు. పావుగంట పడిగాపులు కాశాక రసీదు తీసుకొని జాకెట్లు వెతికి తీసుకొచ్చాడు. చూడగానే గుండె బావురుమంది. సాదాసీదాగా కుట్టమని ఇచ్చిన బట్టతో కుచ్చులు పువ్వులు పెట్టి కుట్టి పడేశాడు. ఒళ్ళు మండిపోయింది. ఏమిటిది అని ఖచ్చితంగా అడిగాను. అలా జరగడానికి వీల్లేదు అంటూ సణుక్కుంటూ ఖాతా పుస్తకం చూశాడు. నెంబరు తారుమారయ్యింది. కూలీ రేటు ఇవ్వద్దులేండి అన్నాడు ఉదారంగా. ఒక జాకెట్టు బట్ట 80 రూపాయలు. నిక్షేపం లాంటి 2 బట్టలు తగలబెట్టి పైగా మాట వరుసకి పొరపాటు అయ్యింది అని చెప్పి నా కర్మానికి వదిలేసి నన్ను వాళ్ళతో మాటలు అంటున్నాడు. ఏం చెయ్యను? ఏమని మాట్లాడను? ఇక ముందు నీకు బట్టలు ఇవ్వను అని బెదిరించగలను. అంతే నేను చెయ్యగలిగింది. మహారాజుల మానేయి, శతకోటి లింగాలలో నువ్వో బోడి లింగానివి. నువ్వు మానేసినంత మాత్రాన నా వ్యాపారం మూతపడుతుందా అంటాడు. నా కడుపులో మండినా అది అక్షర సత్యం. విదేశాలలో వ్యాపారస్తులు కస్టమర్ ఈజ్ గాడ్ అనే సూక్తిని పాటించి గౌరవిస్తాడట. దేవుడిలా చూడకపోతే కనీసం సాటి మనిషిగా చూస్తే చాలు, అదే మహాభాగ్యం. ఆ రోజులు ఎప్పుడొస్తాయో ఏమిటో. బట్టల పనులు బయట పనులు చక్కబెట్టుకుని ఇంటికి వచ్చేసరికి వాకిట్లో సైకిల్ ఉంది. ఎవరా అని చూశాను. కార్పెంటర్. భలే సంతోషం వేసింది. మా సోఫా కొని 3 ఏళ్ళు అయ్యింది. అదేదో కొత్త ఫ్యాషన్ అని పాతది మార్చి కొత్తది కొన్నాం. మెత్తగా ఉండి కిందకి కాళ్ళకి బదులు చక్రాలు ఉన్నాయి. కొన్న 6 నెలలకే చక్రాలు ఊడిపోవడం మొదలయ్యింది. మేకులు కొట్టి కొన్నాళ్ళు రిపేర్ చేశాం. అయినా లాభం లేకపోయింది. ప్రస్తుతం 3 చక్రాలు విరిగిపోయాయి. కలియుగంలో ధర్మదేవతల ఒంటికాల మీద నిలబడి ఉంది మా సోఫా. మిగిలిన 3 వైపులా ఇటుకలు పెట్టాం. ఎవరైనా అతిథులు వచ్చి సోఫాలో కూర్చోగానే నా మొహం మాడిపోతుంది. ఆ ఇటుకలు అటు ఇటు జరిగి వాళ్ళెక్కడ కింద పడిపోతారో అన్న భయం. వచ్చిన వాళ్లకు ఈ కథ అంతా తెలియదు కదా. కాఫీ నీళ్లు పోయాల్సి వచ్చి నా మొహం మార్చుకున్నది ఈవిడ అనుకుంటారేమో అని మరీ భయం. ఈ బాధ చూడలేక రిపేర్ చేయించాలని బడ్జెట్ వేసి మా ఆయన చేత డబ్బు శాంక్షన్ చేయించుకున్నాను. కార్పెంటర్ని పిలిపించుకున్నాను. చక్రాలు పీకి కాళ్ళు పెడతాను అన్నాడు. 300 అవుతుంది అన్నాడు. బేరమాడి 250కి ఒప్పించాను. 100 అడ్వాన్స్ తీసుకెళ్ళాడు. అదే పోత మళ్ళీ రాలేదు. మండలం రోజులుగా అతడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాను. ఇప్పటికీ కనిపించాడు. పెద్ద పెద్ద ఆర్డర్లు బోలెడున్నాయి. చిన్న పనులు చేసే తీరిక లేదు. అయినా మాట ఇచ్చాను కాబట్టి వచ్చాను. పని మొదలుపెట్టి 2 గంటల్లో ముగిస్తాను అన్నాడు. మహాభాగ్యం అన్నాను. తలనొప్పిగా ఉంది, కొంచెం టీ ఇవ్వండి అన్నాడు. అలాగే అని వంటింట్లోకి వెళ్ళాను. టీ కప్పుతో వచ్చి సరికి ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి కళ్ళు తిరిగాయి.
ప్రమాదంలో కూలిపోయిన విమానంలా బోలా పడుంది సోఫా. హిరణ్యకశిపుడిని చీల్చి చెండాడిన నరసింహావతారంలా నిలబడి ఉన్నాడు కార్పెంటర్. ఏమిటిది, ఎందుకిలా పీకి పెట్టావు అని అడిగాను. ఏం చెయ్యను, రిపేర్ చేద్దామని చూస్తే వీలైతేనే ఆ లోపలంతా డొల్లా. దీన్ని అమ్మినవాడు దొంగ విధవ, కొన్నవాడు తెలివి తక్కువ దద్దమ్మ అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. సోఫా కొన్నప్పుడు ఆ కొట్టువాడు స్థిరాస్తులతో పాటు ఇదో చరాస్తి అని తరతరాలు అనుభవిస్తారు అన్నాడు. ఆ మాటే చెప్తే కార్పెంటర్ కడుపు పట్టుకొని నవ్వాడు. చూస్తూనే ఉన్నారుగా దీని నాణ్యత. అయినా అమ్మేవాడు 1,00,000 కబుర్లు చెప్తాడు, కొనేవాడికి వివేకం ఉండాలి అంటూ సుత్తి తీసుకొని సోఫా మీద బాదాడు. తట్టెడు చెత్త రాలింది, చూసారా ఎలా పుచ్చిపోయిందో చెక్క అన్నాడు. ఏమైనా గట్టిగా మాట్లాడితే స్ప్రింగులు పీచు కూడా పీకి పెడతాడేమో అని భయం వేసింది. మరి ఇప్పుడేం చేయడం అని అడిగాను. టీ తాగుతూ సోఫాని అన్ని కోణాల నుంచి పరీక్షగా చూశాడు. ఆ తర్వాత చిన్న సైజు ఉపన్యాసం ఇచ్చాడు. లెక్క ప్రకారం ఆ సోఫాని వెంటనే అవతల పారేయాలని, కాకపోతే తాను చాలా గొప్ప పనివాడు కావడం వల్ల దానిని బాగు చేసి మరో 4-5 కాళ్ళ మీద పెట్టగలనని, దానికోసం ఓ 500 ఖర్చు అవుతుందని చెప్పాడు. ఏడుపు ఒక్కటే తక్కువ నాకు. అసలే మా ఇంటి ఫైనాన్షియల్ పొజిషన్ అంతంత మాత్రం. ఎప్పుడూ లోటునే వస్తుంది వ్యవహారం. మోస్ట్ మిస్ మేనేజ్మెంట్ నీది. నీకు నీ పిల్లలకి ఎంత ఇచ్చినా చాలదు. ఎదురింటి ఇల్లాలని చూడు అంటూ మా ఆయన అక్షింతలు వేసేస్తుంటాడు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు. అసలే పీకల దాకా ఖర్చుల్లో మునిగిపోయి నేనేడుస్తుంటే ఇదో అదనపు ఖర్చు. ఏడ్చి ఏం ప్రయోజనం, ఎవడొచ్చి ఆదుకుంటాడు? అందుకే ధైర్యం తెచ్చుకుని ఆలోచించాను. జటాయువులా పడి ఉన్న సోఫాని అలా వదిలేయలేను. బాగు చేయించడం అనివార్యం. ఆ చేయించేదేదో ఇతని చేత్తో చేయిస్తే తిప్పటైనా తగ్గుతుంది. అందుకని సరే అన్నాను. 400 ఇవ్వండి, సామాను కొనుక్కురావాలి అన్నాడు. పచ్చి వెలక్కాయ గొంతులో పడినట్లయింది నాకు. డబ్బులిస్తే అదే పోయి నెల దాకా తిరిగి రాడేమో అని భయం. ఇవ్వనంటే ఆ సోఫాని అర్ధాంతరంగా వదిలేసి పర్మనెంట్గా పోతాడేమో అని ఇంకో భయం. కాసేపు తర్జన పడి దేవుడి మీద భారం వేసి డబ్బులు తెచ్చి ఇచ్చాను. పనులన్నీ పక్కన పెట్టి నారదుడిలా భగవన్నామ స్మరణ చేసుకుంటూ గుమ్మంలోనే కూర్చున్నాను. నా అదృష్టం బాగుంది. గంటలో వచ్చాడు కార్పెంటర్. పని పూర్తి చేశాడు. గుండె నిండా ఊపిరి పీల్చుకున్నాను. నా పరిస్థితికి నా మీద నాకే జాలి వేస్తూ ఉంటుంది. సగటు ఇల్లాలిగా తెల్లవారి లేస్తే వివిధ వృత్తుల వారితో పని ఉంటుంది. అందుకే నేనే లోకువ. డబ్బులిచ్చుకుంటూ వారి చుట్టూ ప్రదక్షిణలు చేయాలంటే ప్రాణం చివుక్కుమంటుంది. వాళ్ళ చిరాకులు పరాకులు భరించాలంటే చచ్చేవిగా ఉంటుంది. అసలు ఈ పద్ధతి మారిపోవాలి. ఈ సమాజంలో ఏదో డిగ్రీ దాకా చదువుకొని పెళ్లి చేసుకొని ఇల్లాలుగా గడిపే అమ్మాయిలు కోకొల్లలు. అటువంటి వారి కోసం కొత్త రకం విద్యా విధానం ప్రవేశపెట్టాలి. న్యూటన్స్ లా ఆఫ్ మోషన్, క్వాలిటేటివ్ ఎనాలసిస్. గృహిణి ఏం ఉపయోగం? బాటనీ జువాలజీలు ఏం ఉద్ధరిస్తాయి? ఈ చదువులు ఈ గృహిణులు ఈ డిగ్రీలు చదువుకొని ఉద్యోగం చేసుకునే వారికి ఉపయోగిస్తాయి. నాలాంటి వారి కోసం వేరే రకం సిలబస్ ఉండాలి. ఏదో ఇంగ్లీషు, లెక్కలు అవసరార్థం నేర్పించి ఆ తర్వాత వంట, కుట్టు పని, కరెంటు పరికరాలు రిపేరీ, వడ్డంగం, తగుమాత్రం తాపీ పని వగైరా నేర్పించాలి. వంట వస్తే మామూలు పాస్. కుట్టు పని కూడా బాగా నేర్చుకుంటే సెకండ్ క్లాస్. వడ్డంగం, కరెంటు పనులు, పంపులు బాగు చేయడం, తాపీ మేస్త్రి పని కూడా వస్తే ఫస్ట్ క్లాస్. వీటన్నిటితో పాటు మగవాళ్ళకి పిల్లలకి హెయిర్ డ్రెస్సింగ్ కూడా చేయడం వస్తే డిస్టింక్షన్. ఇలా ఏర్పాటు చేసి డిగ్రీలు ఇస్తే ఉత్తరోత్తరాల మీద ఉపయోగంగా ఉంటుంది. క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు అన్నట్టు కాలక్షేపం చేస్తే గృహిణులు ఎవరి మీద ఆధారపడకుండా స్వయం శక్తితో బతకగలదు అని తెలిస్తే కాస్త గౌరవం కూడా పెరుగుతుంది. ఏదో నాడు ఏ మహానుభావుడికో మంచి బుద్ధి పుట్టకపోదు. ముందు ముందు నాలాంటి సగటు ఇల్లాలి జీవితాలు కూడా వెలిగించకపోదు
అందాక తీరిక దొరికినప్పుడల్లా నిద్రపోయి కమ్మని కలలు కనడమే శరణ్యం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.